అవును తింటారంట. మిగిలించకూడదు ఏదో ఒకటి. ఏది మిగిలినా ఒప్పుకోరు ఇంకా. అంత ఉప్మా అంటే అది చట్నీ వేసిపోతుంది. 2 గింజలు చట్నీ వేసిపోతారు అవసరం అయితే. మళ్ళీ అప్పుడు మళ్ళీ ఇంకో ఉప్మా పెట్టిస్తాడు మళ్ళీ ఏది ఇష్టంగా. సరిపోయా. అలాంటప్పుడు ఏంది, అంత ఉప్మా, ఒక ఇడ్లీ, ఒక వడ, ఒక్కోటి పెట్టుకోవాలి. ఇంకా ఒక్కటి పెట్టుకోవాలి అంతే. ఇంకా రాత్రి ఏమో మన ఆ రౌండ్ వచ్చి మళ్ళీ ఇంకో పెరుగు వడ, 2 ఇడ్లీ, కొద్ది ఉప్మా. మళ్ళీ అడుగుతారు, మళ్ళా తీసుకొని మళ్ళీ అడుగుతాడు ఆయన. అడిగినప్పుడు పెట్టించుకున్నాం అనుకో, ఓకే పెట్టించులోపు ఇంకో సామె చట్నీ ఎక్కువ అనుకో, ఆమె ఈ సామె బకెట్ తీసుకోండి ఎవరు స్వామి ఎవరు ఏం స్వామి వేసేది చట్నీ ఎక్కువ వేసినందుకు వేసినందుకు ఆయన వేసినందుకు కూడా మా ఇప్పుడే చూసి నిమ్మలంగా కాస్త కాస్త వేస్తే అదే ఎక్స్ప్రెస్ తినాలి అంతే. ఇంకా పెట్టడం బాగా పెట్టడం మాత్రం టేస్ట్ పరంగా కానీ. అలాంటప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ బంతి కూర్చోవాలి. ఎంత లాస్ట్ బంతికి కూర్చున్నా వాళ్ళ రౌండింగ్ వాళ్ళు వేస్తారు అంతే. ఇంకా 2 రౌండ్లు వస్తారు, 2 సార్లు వస్తారు అంతే. 2, 3, 4 సార్లు 4 రౌండ్లు అవుతున్నాయి అలా ట్రిప్కి. ఎట్లేదన్నా వడ్డీయడం వాళ్ళు 2 సార్లు ఓ లైన్కి ఒక బకెట్ సాంబారు, చట్నీ, పెరుగువడ, ఇడ్లీ, ఉప్మా ఒక లైన్. ఇద్దరు ఉన్నారనుకో, ఇద్దరు ఉప్మా ఎల్లో అయితే కామన్. అది పెట్టండి ఫస్ట్ వాళ్ళు పెట్టాల్సిందే. వాళ్ళు వద్దనే పెట్టుకోతారు. చూసిన కుక్కట్ పళ్ళు అంట, పొద్దున్నే 7 నుంచి స్టార్ట్. అంటే బాక్సులు, సాములు డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు, పనులకు వెళ్ళే వాళ్ళు అదే చూసి ఏదో బాక్స్ ఉంటారు కదా. పొద్దున్న 7 అన్నము, సాంబారు, పప్పు రెడీ అయిపోతాయి. బాక్సులు తెచ్చుకుంటున్నారు, బాక్సులు పోయి ఇస్తున్నారు వాళ్ళు. అది వేస్ట్ చెప్పాలంటే. దాదాపు మరి బద్ధకం తయారు చేసినట్టు 7 ఏళ్ళ నుంచి నడుస్తుందంట అట్లా. కరెక్టే కానీ మరీ అది మరి టూ మచ్ లేదు. అంటే డ్యూటీకి వెళ్ళేవాళ్ళు, డ్యూటీ అట్లా ఏమైపోతుంది చెప్ప. డ్యూటీకి వెళ్ళేవాడు వెళ్ళేవాడు మొత్తం తెచ్చిపోతారు. సాయంత్రం ఏం పోతాంలే టీవీ చూస్తూ కూర్చోవచ్చు కదా. మన ఉమాస్వామి అయితే ఏం పోతా తెచ్చి పెట్టుకుంటే మళ్ళీ ఏం పోతాం అనుకుంటారు. పొద్దున 7 స్టార్ట్, పొద్దున 7 ఏంటంటే మంచి ఆలోచనే కాంట. స్కూల్లో పోయే వాళ్ళకి, ఆఫీస్కి పోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అదే ఇబ్బంది లేకుంటారు వాస్తవమే. కాకపోతే ఏమైందంటే అవసరం ఉన్నా లేకపోతే ముందు రిస్కులు ఎక్కువ ఉంటారు. అర్థం చేసుకోవచ్చు. ఒక 50 కంపెనీలు దాకా వాళ్ళ మేనేజర్లు, పనిచేసే వాళ్ళు కూడా వచ్చి తినిపోతున్నారు అక్కడ. మధ్యాహ్నం పూట తింటున్నారు, నైట్ తింటున్నారు. వాళ్ళ బాక్సులు, పార్సిల్. అంటే వాళ్ళ కంపెనీ పనిచేసే వాళ్ళకి స్వాములు ఉంటారు కదా. స్వామి మా కంపెనీలో ఇంత డొనేషన్ ఇస్తారు కదా, మా కంపెనీ ఇంతమంది పని చేస్తున్నారు. మధ్యాహ్నం పొద్దున వాళ్ళు బాక్సులు ఏం తెచ్చుకుంటారు, రానైనా వస్తారు. వస్తే మాత్రం పలానా వ్యక్తి పలానని పెట్టుకుంటారు. ఎవరి పని బాగా చేస్తున్నారు దాంట్లో. ఎవరి పని వాళ్ళు చేసే పనులనే ఉన్నారు. 100 మంది అంట వాళ్ళు. 100 మంది వాళ్ళ స్వాములే మొత్తం వాళ్ళు మాలేసుకుని బ్యాచే. అంటే ఇంకా ఇండస్ట్రీ వాళ్ళు అందరు కలిపి 100 మంది స్వాములు. ఇండస్ట్రీ వాళ్ళు కాదు మరి సగం మంది వాళ్ళు, సగం మంది ఇక్కడ వాళ్ళు కూడా హౌసింగ్ బోర్డు కూడా ఉన్నారు దాంట్లో. ఇక్కడ వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది. బయట వాళ్ళు చాలా మంది ఉన్నారు దాంట్లో. అందరూ కలిసి చేస్తున్నారు. రిస్క్. నువ్వేం బాత్రూంలో కూర్చున్నాడు ఇంకా బ్యాటింగ్ బాగా సాంగ్. వాళ్ళ నాన్న మా తేజ స్వామి పొద్దున్న తినట్లేం బాధపడుతున్నాను. ఎందుకు పొద్దున్న తినట్లేదు మీరు? నేను తినట్లా. 4 రోజులు ఎక్కిన 12:30 గంటలు తినేస్తుంది. పొద్దున్న తినకుండా ఉండకూడదు కదా. ఏ రోజు తింటారు పళ్ళు పళ్ళు తింటే తింటుంది. వాళ్ళ నాన్న అబ్బాయి చిక్కిపోతాడని బాధపడుతుంటారు. పెట్టండి మరి మైసూర్ బోండా పెడితే సరిపోతుంది. ఆ చెవులో పెట్టుకుంటాడు అయ్యా. ఓపికగా వింటుంటాడు పాటలు కానీ, ఫోన్ మాట్లాడు. ఏం కాదు ఖాళీకి కూర్చొని అనేది ఆ కాన్సెప్ట్. అయిపోయింది. ఏముంది మళ్ళీ స్లీప్ వేసుకుంటా. స్లీప్ వేసుకుంటే ప్యాకెట్ ఇచ్చి రావాలి. అప్పుడే మోడీ కూడా వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి రమ్మంటున్నాడు.
పిలుస్తారు అపాయింట్మెంట్ ఏంది వాళ్ళే పిలుస్తారు అంతే అంతే. ఇట్లా చేసి ఉపయోగం ఏముంది స్వామి? 5 నెలల నుంచి 5 నెలలు అయింది స్వామి పోయి. మరి 5 నెలల నుంచి ఏం ఉపయోగం చెప్పు? ఈ నెల రోజుల్లో మళ్ళీ పెరిగిపోతే ఇక డైటింగ్ చేస్తాను నిదానికి. ఏముంది 2 అరటి పండ్లు, ఒక యాపిల్ కాయ, ఒక దానిమ్మకాయ తిను, ఓపిక వస్తుంది. తగ్గించే వ్యవహారాలు చెప్పవు, అన్నీ పెంచే వ్యవహారాలే. అది మళ్ళీ ఈరోజు ఏంటి? క్యారెట్ కోసమా? క్యారెట్ సాంబార్. క్యారెట్ సాంబార్ ఓడని పెడతారు, క్యారెట్లు వేసి సాంబార్. ఆడవాళ్ళు చేస్తే నాకు ఇటు పోతాయి కానీ బాగానే ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. పూజలు అని చూడు పూజలు ఊర్లల్లో అసలు ఇక్కడ ఏం పనికొస్తాయి స్వామి? అయ్యో ఊర్లల్లో అసలు హారతులు ఇస్తుంటే అసలు భయం వేస్తుంది. పూజకి వచ్చి పూజకి వచ్చారు మళ్ళీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు రావాలి కదా. వాళ్ళ నియోజకవర్గం కదా బాగానే వచ్చి కాదు మరి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు రావాలి కదా. అదే అదిగో చెప్పి లేని చెప్తారు వాళ్ళు. హలో హలో ఇది వస్తున్నా ఆయిల్ తీసుకొని. మరేంది మాట్లాడేది అది 14 సీటర్స్ అది పెట్టారా? అదే అడ్వాన్స్ ఉమాసం వస్తే మరి మిగతా వాళ్ళు